బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నిజాం సాగర్, పిట్లం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో పాటు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా నిజాం సాగర్ వద్ద 25 కోట్లతో నిర్మించిన వంతెనను, ₹1 వ్యయంతో నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 40,000 ఎకరాలకు సాగునీరు అందించే నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నిజాం సాగర్, పిట్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అయితే ఇంటర్ పిల్లల పరీక్షలకి ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్ కేంద్రంలోనే, ఈ పరీక్షా కేంద్ర ఆవరణలోనే ఈ సభకు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై తల్లిదండ్రులు మొదలైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సభ ఏర్పాట్లు స్కూల్స్ ఆవరణలో, కాలేజెస్ ఆవరణలో చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? అయితే శిరీష, ఈ రోజు ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ పర్యటన అయితే కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు అయితే ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సభ ఏదైతే ఒక రోజు అంటే దాదాపు ఇది ఈ నెల 11తో ఉన్న నేపథ్యంలో కూడా కొన్ని కారణాలు, అనివార్య కారణాల వల్ల అది ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు. ఈ రోజు అయితే మరికొద్దిసేపట్లో అయితే కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. మొదటగా అయితే నిజాం సాగర్ చేరుకుని అక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి అక్కడ నుంచి ఇక్కడ పిట్ల మండలానికి అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తానికైతే ఇంకొక కొద్దిసేపట్లో వస్తున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ సంబంధించినటువంటి సభాస్థలి దగ్గర అయితే సభ ఉన్న నేపథ్యంలో ఒకవైపు ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సభాస్థలి కూడా ఇక్కడ స్టేజ్ కి దగ్గరలోనే కాలేజ్ ఉండడం, వాళ్ళ ఇంటర్ విద్యార్థులకు సంబంధించింది అక్కడ సెంటర్ పడడం కూడా కొద్ది ఆందోళన కలిగిస్తున్న నేపథ్యం అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకుల వైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి మంత్రి కేటీఆర్ పర్యటన ఒకసారి కామారెడ్డి జిల్లాకు చూసుకుంటే ఇది తొలిసారిగా అయితే జుక్కల్ మండలానికి ఆయన వస్తున్న నేపథ్యంలో కూడా సంబంధించినటువంటి ప్రత్యేక ప్రజలైతే ప్రత్యేక దృష్టి సాధించాలని ఒకవైపు కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఆయకట్టు అంతా కూడా బాన్స్వాడ, నిజామాబాద్ సంబంధించి బోధన్ పరిధిలో ఉన్నప్పటికీ కొన్ని కారణాలు ఏదైతే వర్షాల మీదనే పంటలు వేసుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన నాగమడుగు ఎత్తిపోతల పదానికి అయితే ఈ రోజు వచ్చి దానికి సంబంధించిన పనుల నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా దీనికి లేండి ప్రాజెక్టులు కూడా అక్కడే ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి ఇక్కట్లు తీరాలని చెప్పి ఒకవైపు రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ జుక్కల్ మండలానికి అయితే వెనుకబడిన నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో అయితే అభివృద్ధి పనులు కానీ ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇలాంటి అనేక సమస్యలు అయితే ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నీ కూడా చెక్ పెడితే బాగుంటుంది, సమస్య తీర్చాలని ఒకవైపు ప్రజలు కోరుతున్నారు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే బీజేపీ నాయకులను అయితే ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. గత 2 రోజులుగా కూడా కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ నాయకులను అయితే ముందస్తుగా అయితే అరెస్ట్ చేసి సంబంధిత అంటే వాళ్ళని అందరినీ అదుపులోకి తీసుకుని సంబంధించిన స్టేషన్లకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఇక్కడ పిట్ల మండలంలో భారీ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా దాదాపుగా 50,000 మందిని అయితే జన సమీకరణ కోసం అయితే ముందస్తుగానే నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి షిండే కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ మొత్తానికి అయితే ప్రజలను అయితే చుట్టుపక్కల విలేజ్ నుంచి తీసుకురావడానికి భారీగా అయితే వాహనాలను కూడా సిద్ధం చేస్తూ 50,000 జన సమీకరణ కూడా చేసే విధంగా ప్లాన్ చేశారు. దీంతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి నిజాం సాగర్, కౌలాస్ సంబంధించిన
ఆ ఆయకట్టు ఏదైతే ఉందో దానికి టూరిజం సంబంధించి అంటే నిజాం సాగర్ జలాశయం వద్ద అయితే దానికి సంబంధించిన భూములకైతే 180 కోట్లతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక అయితే రూపొందించారు. ఇవన్నీ కూడా కార్యరూపం దాలుస్తే ఇంకా బాగుంటుంది. ఆ నిజాం సాగర్ సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ అయితే మరింత అభివృద్ధి చెందుతుంది. ఆహ్లాదకరంగా అయితే ఉంటుందని చెప్పి ఒకవైపు ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే గత 2 రోజుల నుంచి కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా అన్ని ఏదో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పొచ్చు. ఇక్కడ బీజేపీ అయితే ఒక వైపు మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే అభివృద్ధి అయితే జూకల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే రాష్ట్రంలోని కూడా జూకల్ నియోజకవర్గం ఒక వెనుకబడిన ప్రాంతంగా అయితే ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అరుణ్ గారు కూడా మండిపడుతుంది. జిల్లాకు ప్రతిగా వస్తున్న మంత్రి అసలు నియోజకవర్గ అభివృద్ధి ఏంటి అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ జిల్లాలో అయితే ఏ పరంగా చూస్తున్నట్టు ఇక్కడ రోడ్డు కానీ ఇక్కడ వైద్యులకు సంబంధించి కానీ ఇక్కడ వీళ్ళకు ప్రజలకు అందించే డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సమస్యలు అయితే ఎక్కడికక్కడ ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక వెనుకబడిన ప్రాంతం ఏదైతే చుక్కలో అయితే ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దృష్టి సారించాలని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు సరైన వసతులు లేక నియోజకవర్గం అంతా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమన్నా మాట్లాడదామంటే మాకు ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కాసేపట్లో అయితే కేటీఆర్ హెలికాప్టర్ దిగి నిజాం సాగర్ సంబంధించిన అక్కడ ఎత్తిపోతల పథకానికి అయితే వస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అక్కడ నుంచి నేరుగా అయితే పిట్లం దగ్గర జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. 1 గంటలకు జరిగే భారీ బహిరంగ సభ అయితే దాదాపుగా గంట వ్యవధి అయితే ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా అయితే 3 గంటలకైతే అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు ఆర్టీఓ దగ్గరికి వస్తున్నాయి, రెడీ అవుతున్నాయి అంట. రాత్రికి ఇస్తాను మరి.